హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈ రోజు వచ్చేసి ఒక ట్రెండీ బ్లౌజ్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ అయితే బ్లౌజ్ ని చూసేద్దాం ఎంత బాగుందో. సో ఇలాంటి బ్లౌజ్ ని ఈరోజు సింపుల్ గా అండి, చాలా అంటే చాలా సింపుల్ గా బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు. ఇలాగా సింగిల్ డాట్ బ్లౌజ్ అన్నమాట, డిఫరెంట్ హ్యాండ్స్ తో. సో ఈ రోజు చూడండి, దీనికి వచ్చి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకున్నానండి. హ్యాండ్స్ కి దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది హ్యాండ్స్ కి. సో ఇక్కడ చూడండి, నా టేపు ఒక 1 ఇంచ్ తెగిపోయింది. సో మీరు ఇక్కడ నేను మెజర్మెంట్ పెట్టేటప్పుడు మీరు ప్రతి దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి. సో ఇక్కడైతే నేను 10 ఇంచ్ పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 ఇంచ్ తెగిపోయింది టేపు. వేరే చాయిస్ లేక నేను దాంతోనే మెజర్మెంట్ పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 5 ఇంచెస్ విడ్త్ తో ఫ్రిల్స్ కోసం అనమాట. ఇక్కడ ఏదైతే నేను బ్లౌజ్ చూపించానో దానిలాగా ఫ్రిల్స్ పెట్టడం కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో అక్కడ ఆ గీత నుంచి ఇట్లా కరువు షేప్, హ్యాండ్ షేప్ అనమాట, ఒక 2 ఇంచెస్ డౌన్ చేసి పెట్టేశాను. అయితే ఇక్కడ మనం ఏదైతే ఫ్రిల్స్ కి వదిలామో ప్లేస్, దాన్ని వదిలేసి మిగతాది మనకు ఆర్మ్ హోల్ సైజ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇలా ఖర్చుకు ఉందో లేదో చూసుకొని ఒకసారి కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రిల్స్ కొంచెం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇలా లాస్ట్ లో ఖర్చు ఉంచేటట్లు చూసుకోండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, టేప్ తెగిపోయింది, ఒక 1 ఇంచ్ అయితే మీరు తక్కువ తీసుకోండి. సో నేను ఇక్కడ 15 ఇంచెస్ పెడుతున్నాను. లెంత్ వచ్చేసి ఇది డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము, 4 లేయర్స్ మీద ఉంది బ్లౌజ్ కి. సో ఇక్కడ వచ్చేసి నేను 7.5 తీసుకున్నాను. చెప్పాను కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఇది కట్ అయింది, సో అందుకనేసి. సో మామూలుగా అయితే 6.5. ఇది ఎలా అంటే బోట్ నెక్ కాదు, అలానే నార్మల్ కాదు, కొంచెం ఎక్స్ట్రా, మన నార్మల్ బ్లౌజ్ మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 తీసుకున్నాము. సో చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్, యాక్చువల్ గా చెప్పాను కదా 9 ఇంచెస్, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇట్లా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోండి, కరువు షేప్ తీసుకోండి. ఇది ఎట్లా అంటే మనం మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టుకున్నట్టే ఉంటుంది. సింగిల్ డాట్ బ్లౌజ్ అండి, చాలా అంటే చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది వేసుకోవడానికి. కానీ ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాక్ హుక్స్ అండి, అదొకటైతే గుర్తు పెట్టుకోండి, ఇది బ్యాక్ హుక్స్, ఇది ఫ్రంట్ హుక్స్ ఇది కాదు. సో ఇట్లా చూడండి, ఆర్మ్ హోల్ కట్ చేసుకోండి. మనం ఇట్లా ఎక్కడ నెక్స్ట్ కట్ చేయట్లేదు, ఫస్ట్ 2 లేయర్స్ మీద ఆర్మ్ హోల్ కట్ చేసేస్తున్నాము. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఈ పీసెస్ ని సింగిల్ గా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కి ఫ్రంట్, బ్యాక్ నెక్ బ్యాక్ కట్టి సింగిల్ గా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కరువు తీసుకోండి, బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కింద నడుము దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కోసం మనం ఒక 3 ఇంచెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 ఇంచెస్ షోల్డర్ వదలాలి మనం ఖచ్చితంగా. ఏ బోట్ నెక్ తీసుకున్నా, ఏ నెక్ తీసుకున్నా మిగతాదే మనం నెక్ కి యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను. ఇక్కడ 7 ఉంది గుర్తుపెట్టుకోండి, ఒక 1 ఇంచ్ కట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది. మామూలుగా అయితే 6 ఇంచెస్ మనకి ఫ్రంట్ సరిపోతుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే 7 ఇంచెస్ పడుతుంది ఫ్రంట్ నెక్. ఇక్కడ నేను నెక్ వచ్చేసి చిన్న వి షేప్ లో తీస్తున్నాను అండి, సింపుల్ గా ఉంటుంది ఫ్రంట్ నెక్ అన్నమాట ఇది. సో చూడండి, ఇట్లా చిన్న ఈ షేప్ లో ఇట్లా కట్ చేసుకోండి నీట్ గా. ఇలా నెక్ తీసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి, కొంచెం పక్క పోయినా మనకు షేప్ అవుట్ వస్తుంది. చూడండి చిన్నది ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు అలానే అయితే మనం ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ హుక్స్ అండి, ఫ్రంట్ హుక్స్ లేదు. సో బ్యాక్ అయితే నార్మల్ డీప్ నెక్ తీసుకుంటున్నాను, అయితే బ్యాక్ హుక్స్ వేసుకుంటున్నాం అనమాట. ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ కి బ్యాక్ హుక్స్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ అంతే అండి, షోల్డర్ కి ఒక 3 ఇంచెస్ వదిలేసి, అలాగే నడుముకి ఒక 4 ఇంచెస్ మనం రెగ్యులర్ గా బ్లౌజ్ కి ఎంత నడుము పట్టి వదిలేస్తాం అంత వదిలేసి మిగతాది నెక్ కి తీసుకోండి. సో ఇక్కడ వచ్చి నేను నార్మల్ రౌండే తీసుకుంటున్నాను, వేరే షేప్ ఏం తీయట్లేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ డీప్ ఓపెన్ గా ఉంటే బ్లౌజ్ అంత కంఫర్ట్ గా ఉంటుంది ఈ మోడల్లో. ఫ్రంట్ కూడా మనం కొంచెం చిన్నదే తీసాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి మీరు కట్ చేసేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ రెండు ఎంత అవసరం అంత. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుందండి, లైనింగ్ లేకపోయినా బాగుంటుంది. అందుకే నేను హ్యాండ్స్ కి ఎక్కడ లైనింగ్ వేయలేదు. ఆ టైప్ ఆఫ్ హ్యాండ్స్ కి లైనింగ్ కూడా అవసరం లేదు, ఓన్లీ బాడీ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ కండి లైనింగ్, మనం హ్యాండ్స్ కి పట్టీ వేస్తున్నాం, దానికోసం అనేసి ఒక 2 ఇంచెస్ పట్టీ తీసుకోండి. లూజ్ హ్యాండ్ లూజ్ తీసుకోండి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోండి హ్యాండ్స్ కి వేసుకోవడానికి. దీని మీద నేను లేస్ వేస్తాను, ఏదైతే శారీకి ఉందో ఆ లేస్ ని నేను ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వేస్తాను, బాగుంటుంది లుక్ వస్తుంది అనేసి నేను వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేయండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి ఫీజింగ్ అండి, ఇది నెక్ స్టిఫ్ గా నీట్ గా రావాలంటే ఫీజింగ్ వేయాలి. ఈ ఫీజింగ్ ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అడుగును పెడుతున్నాను, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, పైన లైనింగ్ ఉంది. ఇట్లా పిన్ తో సెక్యూర్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు పక్కకు పోకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కుట్టి మనం తిప్పేస్తే ఫీజింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ అదే నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా కుదరదండి, నెట్ ఫ్యాబ్రిక్ వేరేలాగా వేసుకోవాలి, అంటే ట్రాన్స్పరెంట్ క్లాత్లకి.
సో ఇక్కడ ఈ షేప్ సేమ్ కుట్టుకోవాలండి. కుట్టుకొని మధ్యలో తీసేసి తిప్పేసుకోవాలి. ఇలానే మనం బ్యాక్ పార్ట్ కూడా చూడండి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి అడుగున ఫీజింగ్ పెట్టేసి పిన్స్ తో పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ కి ఎప్పుడైనా ఫీజింగ్ వేస్తేనే స్టిఫ్ గా నీట్ గా షేప్ బాగా వస్తుంది. సో ఇలాగే కుట్టేసుకున్నాం కదా, సో ఇలా మిడిల్ లోది ఇది కట్ చేసి తీసేసుకోవాలి. చూడండి ఇట్లా ఇది జస్ట్ తిప్పేసుకోవడం అండి. చాలా అంటే చాలా సింపుల్. చెప్పాను కదా, బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా. సో ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం తిప్పేసినప్పుడు క్లాత్ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. సో అందుకోసమని ఈ చిన్న చిన్న కటింగ్స్ మాత్రం మనం కంపల్సరీ పెట్టుకోవాలి, ఏ స్టిచ్చింగ్ అయినా బ్లౌజ్ అయినా ఇంకేదన్నా కుట్టినప్పుడు. సో చూడండి ఇట్లా తిప్పేస్తే మనకి షేప్ నీట్ గా వస్తుంది. ఇక్కడ ఏదైతే మనకి ఫీజింగ్ ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మన నెక్ షేప్ లాగే సేమ్ ఇట్లా కొంచెం కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న తర్వాత అది మనకి వాష్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యి పాడవుతుంది కాబట్టి ఇట్లా ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. ఓన్లీ నెక్ స్టిఫ్నెస్ కోసమే కాబట్టి ఎక్స్ట్రా తీసేసేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఉంది ఇది లైనింగ్ ని తిప్పేసేయండి. చూడండి షేప్ మనకు చాలా నీట్ గా వస్తుంది ఫీజింగ్ వేసుకోవడం వల్ల. చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి నెక్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే వెనక్కి తిప్పి చుట్టూ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉందో దాన్ని అటాచ్ చేసేసేయాలి. సో అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి మిడిల్ లో తీసేసి వెనక్కి తిప్పేసేసుకోవాలి. సేమే అండి రెండు పార్ట్స్. సో చూడండి ఇక్కడ మనం స్టిచెస్ వేసుకున్నాము, సైడ్ కట్ చేసుకున్నాము, ఎక్స్ట్రా ఉన్నది కూడా స్టిచ్ చేసేసి ఇలానే మనం బ్యాక్ ఫ్రంట్ రెండు పార్ట్లు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ డాట్స్ వచ్చేసి ఫస్ట్ ఏదైతే మీకు ఫ్రంట్ పార్ట్ ఉందో దాన్ని మిడిల్ కి ఫోల్డ్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోండి. మిడిల్ కి ఎప్పుడైనా ఆ మిడిల్ నుంచి అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ పెట్టుకోండి. మీకు ఆ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ కండి. కొంచెం సైజ్ పెరిగే కొంది ఒక 1/2 ఇంచ్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది డాట్స్ కి, అంతే, ఇంకెక్కువ ఏం రాదు. సో ఇట్లా పెట్టుకొని మార్కింగ్ మీరు స్టిచ్ వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇట్లాగే బ్యాక్ సైడ్ కూడా అంతే అండి. బ్యాక్ సైడ్ కి 4.5 ఇంచ్ వేసుకోండి కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్స్ కొంచెం పెద్ద వేస్తాము, బ్యాక్ డాట్స్ చిన్న వేస్తాము, అంతే, ఏం లేదు. సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచెస్ వేసుకోండి రెండు వైపులా. ఇలా వేసుకుంటే మనకి డాట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇట్లా. సో ఇలా డాట్స్ మనకు కంప్లీట్ అయిపోయాయి. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం చిన్న డాట్స్ చెప్పాను కదా, మనం బ్లౌజ్ కి రెగ్యులర్ గా వేసుకునే డాట్స్ లాగే వేసేసుకోవాలి చిన్నవి. సో చూడండి ఇట్లాగా. ఇప్పుడు మనం దీనికి కింద అడుగు వైపున ఒక కాటన్ క్లాత్ తో మనం ఒక లైన్ లాగా ఇలా వేసుకోవాలి స్టిఫ్ గా ఉండడం కోసం. మామూలుగా అయితే మనం నెక్ తిప్పేసేటప్పుడే అడుగు కూడా తిప్పేయచ్చు, బట్ పీస్ వేస్తే కొంచెం స్ట్రాంగ్ గా నీట్ గా వస్తుంది, బాగుంటుంది చూడడానికి స్టిఫ్ గా. అందుకోసం ఇట్లా ఒక క్లాత్ వేసి వెనక్కి తిప్పేసుకోవాలి. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటాము తర్వాత ఇలా హెమ్మింగ్ చేసుకుంటాము. అప్పుడు నీట్ గా ఉంటుంది బ్లౌజ్, స్టిఫ్ గా నిలబడుతుంది నడుము దగ్గర. సో ఇప్పుడు ఇట్లానే బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో దీనికి ఏం చేయాలంటే మనం చెప్పాను కదా ఇలా టాకాస్ వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అని. సో దానికోసమని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేసి మనం ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి, పక్కకు పోకుండా మిడిల్ గా ఫోల్డ్ చేసుకొని దానికి మిడిల్ కి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేసుకోవాలి. సో చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిడిల్ కి కట్ చేసుకోండి. సో దీనికి ఒకవైపు కాజాలు పట్టి ఒకవైపు ఉక్సులు పట్టి వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒక పీస్ తీసుకోండి. దీన్ని ఫస్ట్ ఇదైతే ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టికి అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కాటన్ క్లాత్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాన్ని తిప్పి లోపలికి వేసుకోవాలి. ఇక్కడ పట్టి మనకి రెండు పట్టిలో డిఫరెన్స్ అదేనండి. ఒక పట్టి పై నుంచి లోపలికి మడుస్తాం, ఇంకొకటి లోపల నుంచి పైకి మడుస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి వచ్చేసి మనం పై నుంచి లోపలికి మడుస్తున్నాం. చూడండి ఇట్లాగా మనం ఏదైతే స్టిచ్ జాయిన్ చేసామో అక్కడ దాకా మొత్తం ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇట్లా. అలాగే ఈ సైడ్ కూడా మనం ఇది లోపలికి మర్చాం కదా, ఇది లోపల నుంచి పెట్టి క్లాత్ ఒక స్టిచ్ వేసేసి పైకి ఫోల్డ్ చేసి పట్టీలాగా వేసేసుకోవాలి కాజాల పట్టీ కుట్టుకోవడానికి. సో అలా వేసేసుకుంటే మనకి రెండు పట్టీలు రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి మనకు ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండు రెడీ అయ్యాయి కదా. సో ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్ లాగే బ్యాక్ పార్ట్ కూడా ఒక పీస్ కాటన్ పీస్ వేసేసి లోపలికి తిప్పేసుకోవాలి హెమ్మింగ్ చేసుకోవడానికి. చూడండి ఇక్కడ ఇది చాలా సింపుల్ అండి. ఊరక పైన పెట్టి ఒక స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయడమే, మనం ఏదైతే ఉక్సులు పట్టి వేస్తామో అట్లాగా. ఇట్లా రెండు పార్ట్లకి మనం కింద వేసేసేయాలి. ఇలా వేసినప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వచ్చి కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ కి నేను చిన్న సమోసాలు వేసేస్తున్నాను. ఏదైతే నాకు ఇక్కడ లైట్ సిల్వరిష్ గా ఉంది, అలానే గోల్డ్ కాదు, కంప్లీట్ సిల్వర్ కాదు, మిక్స్డ్ ఉంటుంది అనమాట. సో అలాంటి లేస్ మ్యాచింగ్ నా దగ్గర ఉంటే సో దాన్ని ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే వేస్తున్నాను. చూడండి ఇట్లా సింపుల్ గా చాలా చిన్నగా.
సో ఇప్పుడు దీనికి నేను 2 షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. సో చూడండి ఇట్లా రివర్స్ లో వేసేసుకొని మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి బ్లౌజ్ కి. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే చూడండి ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి మనం ఏదైతే హ్యాండ్స్ కి ఫస్ట్ క్లాత్ కట్ చేసాం కదా దాన్ని మిడిల్ కి ఇలా డాట్ పెట్టుకొని ఫస్ట్ మిడిల్ ఫ్రిల్ పెట్టుకోవాలి. మిడిల్ ఫ్రిల్ పెట్టుకున్నాక ఒక సైడ్ కి 2 ఫ్రిల్స్, ఇంకొక సైడ్ కి 2 ఫ్రిల్స్, మొత్తం 5 ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం బుట్టకు కావాలంటే అటు 3 ఫ్రిల్స్ ఇటు 3 ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే మిడిల్ ఫ్రిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ అటు 2 ఫ్రిల్స్ ఇటు 2 ఫ్రిల్స్ మొత్తం 5 ఫ్రిల్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఫస్ట్ వేసేసి పైన ఒక స్టిచ్ వేసుకొని వాటిని సెక్యూర్ చేసుకోండి. ఆ ఫ్రిల్స్ ని ఇలా పెట్టుకున్నాం కదా. ఇలానే రివర్స్ సైడ్ ఏదైతే హ్యాండ్స్ కి లూజ్ వస్తుంది కదా కింద చేతి వైపు, సో అక్కడ కూడా అంతే అండి. సేమ్ మిడిల్ కి ఇట్లా ఒక డాట్ పెట్టుకొని దానికి ఫస్ట్ మిడిల్ ఫ్రిల్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే మిడిల్ ఫ్రిల్ తీసుకొని అటు 2 ఫ్రిల్స్ ఇటు 2 ఫ్రిల్స్ చూసుకోండి. అలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి. అయితే ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఆర్మ్ హోల్ కి సరిపడా క్లాత్ ఉందా లేదా మనం ఫ్రిల్స్ పెట్టినాక అనేది ఒకటి మాత్రం మనం చూసుకోవాలి. అదొక్కటే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఫ్రిల్స్ పెట్టినాక మీకు ఆర్మ్ హోల్ కొంచెం తగ్గి ఉండొచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మిస్టేక్ జరగడానికి. సో అలా జరగకుండా తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏదైతే కింద ఇందాక చెప్పాను కదా ఒక పట్టీ కోసం మనం క్లాత్ తీసాం, సో దాన్ని ఇట్లా జాయిన్ చేయండి. లైనింగ్ ని కింద వైపు పెట్టేసి ఒక స్టిచ్ వేసేసేయండి. ఈ పట్టీ వచ్చేసి మనకి 1 ఇంచ్ 1.5 ఇంచ్, అంటే మీరు ఏదైతే ఒకవేళ లేస్ వేసుకోకపోతే 1 ఇంచ్ 1.5 ఇంచ్ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా దాని మీద లేస్ వేసుకుంటే ఆ లేస్ కు తగ్గట్టు అదే ఆ లేస్ ఎంత పెడుతుందో అంత తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1.5 తీసుకున్నాను. నేను వేసే లేస్ 1.5 ఇంచ్ విడ్త్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి ఇట్లా పైకి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్ గా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మీకు నీట్ గా పట్టీ వచ్చేస్తుంది. ఇట్లా మనం ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని మీదకి ఎగ్జాక్ట్ గా మర్చి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ దీని మీద ఏదైతే మనం లేస్ ఉంది కదా ఆ లేస్ ని ఇలా పెట్టుకొని 2 సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇట్లాగా ఇటు ఒక స్టిచ్ చేసి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇంతే హ్యాండ్. సో ఇలాగ మనం 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఈ లేస్ కానీ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు దీనికి మనం మిడిల్ షోల్డర్ మీద ఏదైతే మిడిల్ మనం ఫ్రిల్ పెట్టామో అది మిడిల్ కి పెట్టాలి ఎగ్జాక్ట్ గా. నేనైతే హ్యాండ్స్ ఎప్పుడు మిడిల్ నుంచి వేసుకుంటాను, ఒక చివరి నుంచి వేసుకోను. మిడిల్ మీద పెట్టి ఇటు నుంచి ఒక స్టిచ్, మిడిల్ నుంచి అటు పక్కకు ఒక స్టిచ్ వేసుకుంటే ఎగ్జాక్ట్ గా హ్యాండ్ మిడిల్ కి వస్తుంది, ఒక సైడ్ కి పోకుండా. సో చూడండి మిడిల్ నుంచి ఒక వైపుకి మిడిల్ నుంచి ఇంకొక వైపుకి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. చూడండి ఇలాగా. సో ఇలా మనం రెండో వైపు కూడా ఒక హ్యాండ్ ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చూడండి 2 హ్యాండ్స్ మనం రెడీ అయినాయి కదా, ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి అంతా నీట్ గా ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నుంచి ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ ఏంటంటే ఫస్ట్ ఒక హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ హోల్ లూజు చూసుకోవాలి. నేను ఒకసారి చూసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ డైరెక్ట్ వేసేసుకున్నాను. మీకు లేనప్పుడు మీ ఆది బ్లౌజ్ ని పెట్టుకొని నిదానంగా చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. అలాగే ఇలా నడుము దగ్గర కూడా ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి, కాజల్ పట్టి వైపు కాజల్ పట్టి, ఇట్లా మనం ఏదైతే హెమ్మింగ్ ఫోల్డ్ చేసాం కదా దాన్ని కూడా ఇట్లా పట్టుకొని నీట్ గా ఫోల్డ్ చేసుకొని నడుము సైజ్ చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇట్లా మనం ఇలాగనే సెకండ్ వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. అయితే స్టిచ్ వేసుకునేటప్పుడు మొత్తం మెజర్మెంట్స్ మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వన్స్ మన ఫిట్టింగ్ కరెక్ట్ గా వచ్చింది అన్నప్పుడు ఇంకా 1 or 2 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఇక్కడ సైడ్స్. సో చూడండి బ్లౌజ్ అయితే మనకి పర్ఫెక్ట్ గా ఇలా రెడీ అయిపోయింది. సో మనం బ్లౌజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. చాలా సింపుల్ గా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు బ్లౌజ్ రాని వాళ్ళు కూడా. ఐ హోప్ ఈ బ్లౌజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ బ్లౌజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.